హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ గురించి తెలుసుకుందాము. సింధు నది మీద బిట్స్ కూడా ప్రాక్టీస్ చేశాం కదండి. అలానే బ్రహ్మపుత్ర నది మీద కూడా ప్రాక్టీస్ చేద్దాం. కాకపోతే దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత బిట్స్లోకి వెళ్దాము. కొంచెం థియరిటికల్గా కొన్ని కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్న తర్వాత నేను మీకు బిట్స్ పెడతాను. మ్, ఇప్పుడు బ్రహ్మపుత్ర నది జన్మస్థలం టిబెట్లోని కైలాస శ్రేణిలో గల మానస సరోవరానికి దగ్గర గల షమ్యంగ్డమ్ హిమానీనదం. ఈ హిమానీనదానికి 5150 మీటర్ల ఎత్తులో ఈ బ్రహ్మపుత్ర నది అనేది జన్మిస్తుంది. అదొక అదొక ఇంపార్టెంట్ అండి ఆ పాయింట్. అలానే ఈ బ్రహ్మపుత్ర నది నేమ్స్ అస్సాంలో ఏమంటారు, అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటారు, బంగ్లాదేశ్లో ఈ నదికి ఉన్న నేమ్స్ ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిట్స్ లేకుండా అసలు ఎగ్జామ్ పేపరే ఉండదు. సో మామూలుగా అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసేసి దిహాంగ్ సియాంగ్ అంటారు. అలాగనే అస్సాంలో ఎరుపు నది బ్రహ్మపుత్ర నది అంటారు. అలాగే బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగనే ఈ బ్రహ్మపుత్ర నది 2900 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అయితే ఇది మొత్తం పొడవు గురించి ఇచ్చారు, కానీ భారత్లో మాత్రం 916 కిలోమీటర్లు మాత్రమే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ మన భారతదేశం గురించి తెలుసుకోవాలి కాబట్టి ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగనే ఈ నది మన ఇండియాలో ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోనే ప్రవహిస్తుంది. 2 రాష్ట్రాల్లో మాత్రమే ప్రవహిస్తుంది. అలాగనే చైనాలోను, బంగ్లాదేశ్లోను ప్రవహిస్తుంది. మన ఇండియాలో అయితే ఓన్లీ 2 రాష్ట్రాల్లో మాత్రమే ప్రవహిస్తుంది. అదొకటి పెట్టుకోండి. మన ఇండియాలో 2 రాష్ట్రాల్లో మాత్రమే ప్రవహించినప్పటికీ దీన్ని పరివాహక ప్రాంతం మాత్రం 9 రాష్ట్రాల్లో ఉంది. 9 రాష్ట్రాల్లో ఉంది. ఆ రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. ఆ 2 మనకు తెలుసు కదా. అవి కాకుండా నాగాల్యాండ్, మణిపూరు, మిజోరాము, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఈ 9 రాష్ట్రాల్లో ఉంటుంది. ఎందుకుంటుందంటే ఆ రాష్ట్రాల నుంచి కొన్ని చిన్న చిన్న నదులన్నీ వచ్చేసి ఈ బ్రహ్మపుత్ర నదిలో కలుస్తాయి. కాబట్టి దాని పరివాహక ప్రాంతం అలా 9 రాష్ట్రాల్లో విస్తరించిందని మనం చెప్పొచ్చు. అవి వచ్చి ఈ నదిలో కలిసిన తర్వాత ఈ నది తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకే. ఇంకా ఈ నది వల్ల సుందర్బన్ డెల్టా అనేది ఫామ్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో.